బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ స్పీడప్ చేసింది సిఐడి. ఇవాళ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సిఐడి విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి సిఐడి ఆఫీసులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ స్పీడప్ చేసింది సిఐడి. ఇవాళ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సిఐడి విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి సిఐడి ఆఫీసులో విచారణ జరగనుంది. రైట్, ఇక బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఇవాల్టి విచారణకు ఎవరెవరు అటెండ్ కానున్నారు? యజ్యోతి, సిఐడి కార్యాలయానికి మధ్యాహ్నం 2 గంటలకు ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల వ్యవహారంలో విచారణకు హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే అటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, రానా కూడా హాజరయ్యారు. దాదాపు వారిని 2 గంటల పాటు కూడా విచారించారు. అయితే ఈరోజు ఇటు హీరోయిన్ నిధి అగర్వాల్తో పాటు యాంకర్ శ్రీముఖి, తర్వాత అమృత చౌదరి మరి కాసేపట్లో అంటే 2 గంటల ప్రాంతంలో సిఐడి కార్యాలయానికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే అటు ఈడీ కూడా ఇందులో అందరినీ కూడా విచారించింది. అయితే దాదాపు ఇటు సైబరాబాద్ లిమిట్స్తో పాటు అంటే సైబరాబాద్ లిమిట్స్లో కొన్ని కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇటు పంజాగుట్ట కేసులో కూడా దాదాపు 29 పైగా కూడా చోటామోటా యాక్టర్ల పైన కేసులు నమోదయ్యాయి. అందులో ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే కారణంగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది అడిక్ట్ అయిపోయి సో అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయాలు చాలా చూసాం. సో అట్లా ఎందుకు చేశారు? ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ నిషేధం ఉన్న కారణంగా సో ఎట్లాంటి ప్రమోట్ చేశారన్నటువంటి విషయాలపైన ఆరా తీయనున్నారు. ముఖ్యంగా ఇక గతంలోనే సిఐడి కార్యాలయంలో హాజరైనటువంటి నటుడు ప్రకాష్ రాజు కూడా చెప్పాడు, సో ఈ తప్పు మళ్ళీ చేయను, సో మళ్ళీ రిపీట్ కానివ్వను, మళ్ళీ ప్రమోట్ చేయనంటూ కూడా చెప్పాడు. ఇక మరోవైపు అటు రానా కానీ తర్వాత ఇటు విజయ్ దేవరకొండ కూడా ఆ రోజు విచారణ అనంతరం కేవలం నన్ను అడిగిన ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పాననే చెప్పారు తప్ప ఏం అడిగారు ఏం చెప్పాననే విషయాలు మీడియాకు చెప్పలేదు. అయితే వీరు ఈరోజు సిఐడి విచారణలో పాల్గొనడం అంటే విచారణకు హాజరు కానున్నటువంటి నిధి అగర్వాల్ తర్వాత యాంకర్ శ్రీముఖితో పాటు అమృత చౌదరిని ఎట్లాంటి క్వశ్చన్స్ చేస్తారన్నటువంటి వేసి చూడాల్సింది. అయితే ముఖ్యంగా వీరు ఏదైతే ప్రమోట్ చేశారో ఆ నేమ్స్ ప్రకారం అంటే ఆ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి నేమ్స్, వారి బ్యాంక్ స్టేట్మెంట్స్, తర్వాత వీరు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకున్నారు, ఎప్పటి వరకు ఈ అగ్రిమెంట్ అనేది పూర్తవుతుంది, సో ఎలా చేయాలనుకున్నారు, ఎందుకు చేయాలనుకున్నారు, వీరు ఎవరు అప్రోచ్ చేశారు, ఎవరిని వీరు అప్రూవ్ అయ్యారు, సో ఇట్లాంటి విషయాలపైన ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిఐడి చాలా దూకుడు పెంచింది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఇటు ఐబొమ్మ విషయంలో కూడా, రవి కేసు విషయంలో కూడా, అటు 1xBetకి సంబంధించి కానీ సో అట్లాంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా అందులో అడ్వర్టైజ్ చేశారు. సో అట్లాంటి కేసులో కూడా కొందరు ఈ నటీనటులు ప్రమోట్ చేశారు కాబట్టి సో ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నారు కాబట్టి సిఐడి దూకుడు పెంచుతుంది. గత కొన్ని రోజులుగా అటు ఈడీ విచారణ అనంతరం సిఐడి మాత్రం దూకుడు పెంచింది. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కూడా వీరి నుంచి విచారణ చేస్తున్నారు. ఇక మరోవైపు వీరి దగ్గర ఉన్నటువంటి పూర్తి స్టేట్మెంట్స్, పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకొని విచారణ చేయనున్నారు. అయితే గతంలో కూడా హాజరైనటువంటి నటులు కనుక చూస్తే వ్యక్తిగతంగా వచ్చి హాజరయ్యారు. సో మరి వీరు ఈరోజు వ్యక్తిగతంగానే హాజరవుతారా, లేకుంటే న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని వారి వెంట ఎవరైనా వారికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు తీసుకొని వస్తారా వేచి చూడాల్సి ఉంది. సో మరి కాసేపట్లో అంటే 2 గంటల ప్రాంతంలో మాత్రం వీరు ముగ్గురు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. సో హాజరైన తర్వాత కీలక సమాచారం వీరి నుంచి సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు అటు ఈడీ క్వశ్చన్ చేసిన దానికి సిఐడి క్వశ్చన్ చేసిన దానికి కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సిఐడి పిన్ టు పిన్ కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో చేసినటువంటి ఎవరైతే నటీనటులు ఉంటారో సో వారికి వేసినటువంటి క్వశ్చన్స్ వీరికి కూడా వేస్తారో, లేదంటే కొత్తగా ఏమైనా క్వశ్చన్స్ చేస్తారో అన్నటువంటి విషయాలు కూడా తెలియాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీరు లోపలికి వెళ్ళి సిఐడి కార్యాలయానికి వెళ్ళిన తర్వాత విచారణ అనంతరం సో మీడియాతో మాట్లాడతారా, మాట్లాడితే ఎట్లాంటి క్వశ్చన్స్ సిఐడి అధికారులు అడిగారు, వీరు ఎట్లాంటి జవాబు ఇచ్చారనేది అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి, చాలామంది అప్పుల పాలవుతున్నారు. ప్రమోట్ చేయడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి, మీరు ఎందుకు ప్రమోట్ చేశారు, సో ఈ అగ్రిమెంట్ల విషయాలపైన, బ్యాంక్ స్టేట్మెంట్స్ విషయాలపైన, సో ఈ యొక్క బెట్టింగ్ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించి ఎవరు చేయమన్నారు, ఎంత డబ్బు తీసుకున్నారు, ఎంత లబ్ధి పొందారు, ఎందుకంటే చాలా తక్కువలోనే చిన్న నటీనటులు కూడా పెద్ద లగ్జరీ కార్లను తీసుకున్నటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సో కాబట్టి సిఐడి కార్యాలయంలో మాత్రం చాలా క్లుప్తంగా చాలా వివరంగా కూడా వీరిని విచారించేటువంటి అవకాశం ఉంది. పిన్ టు పిన్ బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు వారు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో, ఎప్పుడైతే ఈ ప్రమోట్ చేయడాన్ని ప్రారంభించారో సో అప్ టు ఎండ్ వరకు కూడా
చాలా వివరంగా విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మరికాసేపట్లో మాత్రం ఇటు హీరోయిన్ నిధి అగర్వాల్తో పాటు తర్వాత యాంకర్ శ్రీముఖితో పాటు అమృత చౌదరి హాజరు కానున్నారు. జ్యోతి. రైట్ అనిల్, థ్యాంక్ యూ.